For any action in general, there will be lots of perceptions which truly exist from different sets of people. For example, మీరు ఇది వినే ఉంటారు. మహాభారతలో గురు ద్రోణ తన శిష్యుడైన ఏకలవ్యని తన రైట్ థంబ్ని కట్ చేసి గురుదక్షిణగా అడుగుతాడు. వెంటనే ఏకలవ్య తన గురు చెప్పినట్లుగా చేస్తాడు. ఇది విన్న తర్వాత ఎవరైనా సరే ద్రోణాచార్య కరెక్ట్ కాదు, ఈ సెల్ఫిష్ అనే పర్సెప్షన్లో ఉంటాం. బట్ దేర్ కుడ్ బి అదర్ రీజన్స్ టూ. ద ఫస్ట్ రీజన్ కుడ్ బి గురు ద్రోణ అర్జునునికి ప్రామిస్ చేస్తాడు, నేను ఈ వరల్డ్లోనే బెస్ట్ ఆర్చర్ని చేస్తాను అని. సో యాజ్ పర్ ఏకలవ్యస్ కేపబిలిటీ, ఒకవేళ ఏకలవ్య బెటర్ ఆర్చర్ అయిపోతే తన ప్రామిస్ బ్రేక్ అవుతుంది అనే భయం కావచ్చు. ద సెకండ్ వన్ కుడ్ బి ద్రోణాస్ ఫస్ట్ టార్గెట్ వాజ్ ద్రుపద అండ్ అర్జున ద్రోణ ప్రామిస్ చేస్తాడు ద్రుపదని సరెండర్ చేస్తాను అని. ఒకవేళ ఏకలవ్య అర్జున్ కంటే బెటర్ ఆర్చర్ అయ్యి ద్రుపదకి సపోర్ట్ చేస్తే తను డిఫీట్ అయిపోయే ఛాన్స్ ఉంది. అందుకని ఏకలవ్య మరి ఆర్చరీ ప్రాక్టీస్ చేసే వీలు లేకుండా చేసి ఉండొచ్చు. And the third one could be a great warrior should have greater patience. But there are a couple of situations where Ekalavya is portrayed as aggressive. ఇలాంటి పర్సన్కి మనం అస్త్రాస్ నేర్పిస్తే the results would be disastrous. The final reason could be ఏకలవ్య ఒక ట్రైబల్ కమ్యూనిటీకి చెందిన మనిషి. If he becomes better archer than Arjuna, then it will question the entire caste system. These are all the possible reasons which I found from different sources. రీజన్ ఏమైనా కానీ ఏకలవ్యని తనకు నచ్చిన ప్రొఫెషన్ నుండి పర్మనెంట్గా దూరం చేయడం కరెక్ట్ కాదు అకార్డింగ్ టు మీ. ఎనీవే గైస్, వీఆర్ రియల్లీ లక్కీ దట్ వీ హ్యావ్ ఎ privilege to select our profession as our wish.